అదో మారుమూల గ్రామం అయినా విదేశీ అతిథులకు అదే ఆవాసం. వేసవి మొదలైందంటే చాలు అతిథులతో ఆ గ్రామానికి ప్రత్యేక కళ వచ్చేస్తుంది. ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఎవరా అతిథులు ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వెలమవారిపాలెం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. వేసవి మొదలవగానే అతిథుల్లా విదేశీ పక్షులు వచ్చి వాలిపోతాయి. మొదట్లో ఈ సైబీరియన్ పక్షుల రాక తక్కువగా ఉండేది. రాను రాను వలస వచ్చే పక్షుల సంఖ్య పెరిగింది. తాతలు ముత్తాతల కాడి నుంచి వస్తున్నాయండి, ఇప్పటి నుంచి కాదు. ఎవరిని వాటిని మేము సాకనీయం. ఎవరిని చూసినా కూడా ఈ మామూలు రాళ్ళు గీళ్ళు వేస్తున్నా కూడా వాటిని గదినా కూడా మేము ఒప్పుకోము. ఈ గ్రామంలో పిల్లలు కూడా ఎవరు కూడా వాటిని అంత సున్నితంగా చూసుకుంటారు. అందువల్ల వాటికి ప్రాణహాని కానీ వాటికి రక్షణగా మేము ఉండబట్టే ఇవి ప్రతిసారి ఇక్కడికే వస్తున్నాయి. ఇక్కడ కాకుండా నీటి వనరు కూడా వాటికి బాగానే ఉన్నది. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తున్నాయి. పక్షులు కొనటానికి సీట్లు తక్కువయ్యి రాలేక ఉండటానికి వీలుగాక రాట్లా తగ్గినాయి. సైబీరియన్ పక్షుల రాకతో ఊరికి కొత్త కళ వచ్చింది. ఆ ప్రాంతమంతా పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదంగా మారింది. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే ఈ పక్షులు ఇక్కడి చెట్లపై నివాసాలు ఏర్పరచుకుంటాయి. పక్షులకు నీటి వసతికి ఇబ్బంది రాకుండా గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఊరికి దాదాపుగా 4 తరాల క్రితం నుంచి కూడా పక్షులు ఇక్కడికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 29, 30 ఆ తారీఖుల్లో వస్తాయి. గ్రామస్తులు వీటికి ప్రత్యేకంగా చెట్లను పెంచడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఈ పక్షులను వేటాడటం అనేది ఇక్కడ పూర్తిగా నిషిద్ధం అండి. 40-50 సంవత్సరాల నుంచి పక్షులు నైజీరియా దేశం నుంచి వస్తూ ఉంటాయండి. అవి వచ్చేసి ఇక్కడ గుడ్లు పెట్టేసుకుని పిల్లలను సంతానోత్పత్తి చేసుకుని వాటిని మళ్ళీ ఎగిరి ఇక్కడ గ్రామ పెద్దలు కానీ గ్రామంలో ఉండే పెద్దలు కానీ పిల్లలు కానీ వాటిని జాగ్రత్త సంరక్షణ చూసుకుంటూ ఉంటారు. ప్రతి వేసవికి వలస వచ్చే పక్షుల్ని గ్రామస్తులు అపురూపంగా చూసుకుంటారు. వీటి కోసం ప్రత్యేక వసతులు కల్పించి ప్రేమాభిమానాలు చాటుకుంటున్నారు.